హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీతో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ కర్రీ మనము చపాతీలో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీలో కానీ, పులావ్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను ఇందులోకి ఒక మసాలా పొడిని తయారు చేసి అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 750 గ్రామ్స్ నేను చికెన్ అయితే తీసుకొని ఇలాగ మీడియం సైజు చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఈ చికెన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసేసుకొని బాగా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కల్లు ఉప్పు వేసుకుంటున్నానండి. ఈ కర్రీకి కొంచెం కల్లు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. నెక్స్ట్ కారానికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనము చికెన్ అనేది బాగా టెండర్గా రావాలి అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేస్తే చికెన్ అనేది చాలా టెండర్గా వస్తుందండి. నేను 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటే చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చాక ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టుకొని అప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. ఈ చికెన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి నేను మసాలా పొడి తయారు చేసి వేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు దాచిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, నెక్స్ట్ ఇందులోకి ఒక స్టార్ ఫ్లవర్ వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. చిన్నది వేసుకుంటున్నాను, మరి మీరు పెద్దది వేసేస్తే కనుక చేదు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూను ధనియాలు కూడా వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను మిరియాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను గసగసాలు ఉంటాయి కదండి, అవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ 4 లేదా 5 జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఫైన్గా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని అయితే పెట్టుకోవాలి. మసాలా పొడి అనేది బరగ్గా ఉండకూడదండి, కొంచెం స్మూత్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ మసాలా పొడిని మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు టమాటోల్ని మెత్తగా ప్యూరీ లాగా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ప్యూరీ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను చికెన్ కర్రీని అయితే తయారు చేస్తున్నాను. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయిని కానీ, ఒక మందపాటి గిన్నెని కానీ పెట్టేసుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది చికెన్ కర్రీకి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసేసుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనము టమాటో ప్యూరీని చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీని కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో అయితే వేయించుకోవాలండి. అప్పుడు 2-3 నిమిషాలకి టమాటో ప్యూరీలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు గరిటతో బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటోని, ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత టమాటోల్లో నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ పెరుగు కూడా వేసేసుకున్నాక ఆయిల్లో మొత్తం బాగా కలిసేలాగా, ఎలాంటి గడ్డలు లేకుండా ఆయిల్లో ఇలా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక 2-3 నిమిషాలు. 2-3 నిమిషాల తర్వాత మనం 1 అవర్ పాటు పెట్టుకున్న చికెన్ కూడా ఆయిల్లో వేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా టాస్ చేసేసుకుంటే చికెన్ అనేది బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలండి. మీరు మూత పెట్టేసి అలానే ఉంచేస్తే అడుగున మాడిపోతుంది. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించేసుకోవాలి. చూడండి, మూత తీసి ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఎలా వచ్చేసాయో. నేనైతే ఎలాంటి వాటర్ని అయితే పోయలేదండి, చికెన్లో ఉన్న వాటరే నాకు కర్రీకి అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇలాగ వాటర్ అంతా కొంచెం వచ్చాక ఇందులోకి
1 టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను అయితే వేస్తున్నానండి. చాలామంది ఆయిల్లోనే వేయించేస్తారు. ఈ కర్రీకి మాత్రం ఇలాగా కొంచెం వాటర్ ఇంట్లా పైకి వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 లేదా 6 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ అంతా కొంచెం ఇంకిపోయి ఆయిల్ ఇలాగా సపరేట్ అవుతుంది. చూడండి, ఇలాగా సపరేట్ అయితేనే చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పుదీనా కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇట్లా కలిపేసుకున్నాక ఇందాక మనము ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, 2-3 నిమిషాలు బాగా ఆ మసాలాలని పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ని అయితే తీసుకోండి. నేను ఒక 1/2 కప్పు వాటర్ని అయితే తీసుకున్నానండి. ఎక్కువగా వాటర్ పోసేసినా కానీ వాటర్ అనేది ఎక్కువైపోయి టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. నేనైతే ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకున్నాను. చికెన్లో వాటర్ని బట్టి ఇలాగా వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది మసాలా అంతా బాగా పట్టేసుకొని చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది ఇలాగా బాగా సపరేట్ అయితేనే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక్క చిటికెడు కసూరి మెత్తిని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. అంతే అండి, చాలా అంటే చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరింకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందలకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.